ఈ ప్రజాప్రతినిధులందరికీ అధికారులకి అందరికీ నమస్కారం. జనవరి 15 తర్వాత పశు ఆరోగ్య శిబిరాలు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గొర్రెలకు అలాగే గేదెలకు వీటన్నిటికీ కూడా నక్కల నివారణ సప్లై చేయడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లోనూ ఆ క్యాంపులో ప్రతి ఒక్క ఆ క్యాంపుల్లో ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రస్తుతం అంటే వరి కోతలు అయిపోయినాయి. కోతలు అయిపోయిన తర్వాత ఆ పంట పొలాల్లో మిగిలిపోయిన ఒడ్లు కానీ ఎండిపోయిన మేత కానీ ఇది తినడం వల్ల నేల మరక అంటే ఈటి ఎంట్రీ రోడ్ ఆక్సిమియా అనే జబ్బు వస్తుంది. ఈ ఏరియాలో స్పెసిఫిక్గా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేల మరక అనే జబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అందరి ద్వారా కూడా గొర్రెల వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. నేల మరక టీకాలు ఖచ్చితంగా వేసుకోవాల్సింది అని. అయితే ఈ టీకాలు మనకి పూర్తి 30% మాత్రమే సప్లై చేయడం జరిగింది. మిగతా 70% ఇంకా సప్లై జరగలేదు. ఉన్నంత వరకు మనం చేసుకోవడం చేస్తున్నాము. నా సలహా పాలు రోగం వస్తుంది, దానికి సంబంధించి టీకాలు ఉన్నాయి, ప్రస్తుతం సప్లై చేస్తున్నారు. ఈ నేల మరక టీకాలు అయిపోయిన తర్వాత మేకలకి ఆ వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది. అయితే నేల మరక టీకాలు మాత్రం సరిపోయినవి మాత్రం ఉన్నాయి, మన దగ్గర సప్లై ఉన్నాయి. మేకలు లేక గోర్లు కానీ మేకలు కానీ అన్నీ వీక్గా ఉన్నాయి. ఈ టైంలో వ్యాక్సిన్స్ వేసినట్లయితే కొంచెం ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతోనే పీపీఆర్ అనే వ్యాక్సిన్ ఈ ఒక 20 రోజులు లేదా 40 రోజులు, ప్రస్తుతానికి జబ్బు మనకి ఎక్కడ లేదు, 40 రోజులు ఆగిన తర్వాత పూర్తి స్థాయిలో మేకలు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేసుకున్నట్లయితే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది, వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ నేల మరక టీకాలు మాత్రం మనం ఆగే పరిస్థితి అయితే లేదు, ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇది ఒక ఇబ్బంది ఉంది. అలాగే మన పశు ఆరోగ్య శిబిరాల్లోనే మిగతా ఎక్కడ జరగనంత విధిగా ప్రతి పంచాయతీలో కూడాను కోళ్ళన్నిటికీ కూడా ఈసారి ప్రతి తిరిగి టీకాలు వేయడం జరిగింది. రాత్రులు సాయంత్రం 6:30 తర్వాత వెళ్ళి పూర్తిగా అన్ని ఇళ్ళకి తిరిగేసి కోళ్ళకి కూడా ఈసారి టీకాలు చేయడం జరిగింది. కోళ్ళకి ఈసారి వేశారు అందరికీ. రాత్రి 8 దాకా 9 దాకా నేను కూడా వాళ్ళతో పాటు తిరిగి చేయించాను. ఇది ముందు ఎప్పుడు జరుగుతుందో లేదు, బట్ ఈసారి చేయించాను. వాళ్ళు మరీ కోళ్ళు దొరకలేదు, మా పైన ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా కవర్ చేసాం, ప్రత్యేకంగా ఈసారి వేయించాం. అయితే ప్రతిసారి కొంచెం బర్డ్ ఫ్లూ అనేది అది మీరు ఖచ్చితంగా గడ్డి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం రోజులు మారే కొద్ది మనం కూడా మారాల్సిందే. నేను అడిగి ఉంది ప్రమాణంగా వదిలేస్తాం, తినేసి మెసేజ్ వస్తే మనం ఏదో పశువులు మేపుకుంటామంటే నష్టపోవడం తప్పితే లాభం వచ్చే పరిస్థితి లేదు. పాత రోజుల్లో లాగా వరకే ఒక 25 గేదెలు ఉన్నాయి, తోలేసాను, నాకు పాలుతో పని లేదు, పేడ వస్తే సరిపోయింది అనుకునే రోజులు కాదు. మనం ప్రతిదీ కొనుక్కొని వాటిని మేపుకోవాల్సిన పరిస్థితి. సో అంత చేసుకునేటప్పుడు కొంచెం నేను క్యాలిక్యులేషన్ ఇప్పుడు లెక్కలు చెప్పడానికి కుదరదు, కానీ 1 ఎకరా మీరు గడ్డి పెట్టుకుంటే, మీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరా గడ్డి పెట్టుకుంటే మీకుండే ఆ పశువుల్లో మీరు సంవత్సరంలో 1 లక్ష రూపాయలు అధికంగా ఆదాయం పొందవచ్చు. ఎన్ఆర్ఐజీఎస్ తరఫున ఉచితంగా మీరు గడ్డి పెట్టుకుంటే మీకు డబ్బులు ఇచ్చి మొత్తం 100 యానిమల్స్, బట్ వాటి నుంచి పాలు తీసేది మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. మనం ఎలా అయితే మంచి ఇంజక్షన్లు చేయించుకొని మంచి గోడలు పుట్టించుకొని మంచి పాలు ఇచ్చే గేదెలను ఎలా తయారు చేసుకుంటామో, అవి తయారైన తర్వాత వాటికి సరిపోయినంత పోషణ ఇవ్వాల్సిన అవసరం కూడా మన మీద ఆధారపడదు. సో రాబోయే రోజుల్లో గడ్డి పెట్టుకోకుండా నేను పశువుల్ని మెయింటైన్ చేస్తాను అనే పరిస్థితి ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. మనకి 1 లీటర్ 1.5 లీటర్ పాలు ఇచ్చేసి బయటికి తోలేస్తే తిరిగేసి వచ్చి ఊరికే మనం నేను చూశాను. మనం కూడా సిద్ధవరంలో ఒక రైతు 25 గేదెలు ఉన్నాయి, పెద్ద వాహనం 2 పెట్టి 25
నాకు పేడ వస్తే చాలు సార్ శ్యామ అది పండాలంటే పేడ లేకపోతే అవ్వదు, వీటిని నేనే పట్టించుకోను, పొద్దున్నే నిద్రలేసి పలుపు తప్పిస్తాను, పోయి అయ్యే మేసి వస్తే అయ్యేది ఉంది. ఇప్పుడు ఏదో బాగలేదని మిమ్మల్ని పిలిచానంటే అసలు మీరు సంవత్సరంలో ఒకసారి కూడా మీ అవసరం కూడా మాకు అది రాదు. ఎందుకంటే అది 4 గేదెలు, వాటికి కొంచెం మ్యాథ్ చాలు, అవి ఇచ్చేది 1 లీటరో పాలు. ఆ రోజులు పాత రోజులు, మేబీ మీ నాన్నోళ్ళు మీ తాత వాళ్ళు మన నాన్నోళ్ళు మన తాత వాళ్ళు వాళ్ళ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు రోజుల్లో ఒక్కొక్క గేదె 4 లీటర్లు 5 లీటర్లు 7 లీటర్లు 10 లీటర్లు పాలు ఇచ్చేవి కూడా ఉన్నాయి. కొత్తగా వెంకటగిరి చుట్టుపక్కల అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు మానేసి వచ్చి కూడా డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళు మంచి మంచి గేదెలని హర్యానా నుంచి లేకపోతే గుజరాత్ నుంచి తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చి ఫార్మ్స్ పెట్టుకుని దాంట్లో ఏదో ఆదాయం ఉంటేనే కదా, అంత చదువుకొని అంత ఇది ఉండి ఆయన ఫామ్ పెట్టుకొని నిలబడాలనుకుంటాడంటే దాంట్లో ఆదాయం వచ్చిందంటేనే కదా వస్తాడు. కానీ మన దగ్గరే ఉన్నాయి, మన ఇంటి పక్కనే కట్టేసుకుంటున్నాం, మన ఇంటి ముందే ఉన్నాయి. వాటి నుంచి పూర్తి స్థాయిలో మనం వాటి ఇది తీసుకోలేకున్నాం. కొనవల్ల ఆయన 15 లక్షలు 14 లక్షలు పెట్టి ఒక 10 పశువులు తీసుకొస్తున్నాడు హర్యానా నుంచి. మన దగ్గర 15-14 లక్షలు విలువ చేసే పశువులు అయితే ఉన్నాయి, కానీ వాటి విలువ మనకు తెలియట్లేదు. వాటికి ఇందాక చెప్పినట్టు అలా వదిలేస్తున్నాం, ఏదో వస్తున్నాయి, ఎప్పుడు పుడితే 4 పుడతనే, ఒకటి పోతే మాత్రం ఏముంది అన్నట్టుగా గడిపేస్తున్నారు. ఇది మారకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మన దగ్గర పశువులు ఉండవు. సో నేను కొంచెం ఎమోషనల్గా ఇంకేదో చెప్పేస్తున్నాను. మీటింగ్లోకి వస్తే కాబట్టి వాటర్ ట్రఫ్స్ అన్ని పంచాయతీలలో వాటర్ ట్రఫ్స్ ఉన్నాయి, కట్టున్నారు. ఆల్రెడీ నిన్నే ఒక సర్క్యులర్ వస్తే దాన్ని మా వాళ్ళందరికీ సర్క్యులేట్ చేశారు. ఆ వాటర్ ట్రఫ్స్ కండిషన్ ఎలా ఉంది, వాటికి ఏమైనా వాటర్ సప్లై చేసే పరిస్థితి ఉందా లేదా, మరీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి వాటర్ లేని పరిస్థితుల్లో వాటర్ ట్రఫ్స్ నింపడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర సరిపోయినంత వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి లేదంటే ఫుల్ సమ్మర్లో ఈ వాటర్ ట్రఫ్స్ కండిషన్ అనేది మేము రిపోర్ట్ చేస్తాం సార్. వాటర్ ట్రఫ్స్ ల్యాబ్ ఫెసిలిటీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కొన్ని వేల రూపాయలు విలువ చేసేటటువంటి పరీక్షలు మనకి హాస్పిటల్ టౌన్లో ఫ్రీగా చేస్తున్నారు, ఉచితంగా చేస్తున్నారు. రక్త పరీక్ష కావచ్చు, మూత్ర పరీక్ష కావచ్చు, లేదా పేడ పరీక్ష కావచ్చు, ఇంకా పాలు కావచ్చు, ఇటువంటి పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పుడు విస్తృతంగా వాడుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా జబ్బులు వస్తే ఖచ్చితంగా ఈ పరీక్ష చేసుకుని కరెక్ట్ అయిన మందులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకేదైనా సమస్యలు ఉంటే తీసుకొచ్చినట్టయితే నేను వాటి గురించి మీకు ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.